ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న యుద్ధాల గురించి మాటిమాటికి ఎవరు చెప్పుకోవాలని అనుకోరు. కానీ అక్కడ జరుగుతున్న విధ్వంసం నరమేధం గురించి తెలిసినప్పుడు మాట్లాడకుండా ఉండలేం. అది సహజంగా జరుగుతుంది. నిజంగా గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు భీభత్సంగానే ఉంటున్నాయి. ఎంతగా అంటే అక్కడ జరిగే నరమేధం లాంటివి ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. తాజాగా అక్కడ మానవతా దృక్పథంతో అమెరికా చేసిన ఓ అత్యంత ఖరీదైన ప్రయత్నం కూడా దుష్ఫలితాన్ని అందించింది. అక్కడి జనం ఆకలి తీర్చేందుకు అమెరికా చాలా ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్ నిర్వహించింది. అయితే ఆ ఆహార పదార్థాలకు అమర్చిన పారాషూట్లు సరైన విధంగా తెరుచుకోకపోవడంతో అన్నార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అంతేకాదు, ఎక్కడ పడితే అక్కడ యుద్ధ భూమిలో ఆకాశం నుంచి రాలిపడిన ఆహార పదార్థాల కోసం జనం కొట్టుకుంటున్నారు. ఆకలి వారిని నైతిక ప్రవర్తనను మర్చిపోయేలా చేసింది. ఇంతకీ గాజా యుద్ధ భూమిలో పారాషూట్లతో వదులుతున్న ఆహారం ఏమవుతుంది, ఎలా అనార్థులకు అందుతుంది అన్నదే ఇవాల్టి ఇండెప్త్ లో మీ ముందుకు వచ్చింది. నెలలుగా సాగుతున్న యుద్ధంతో ఎక్కడి నగరాలు అక్కడి శిథిలాలుగా మారిపోయాయి. ఎక్కడా జనం తమ ప్రవృత్తిని నిర్వహించడం లేదు. ఎక్కడి భవనాలు అక్కడే కుప్పకూలిపోవడంతో జనం ఆశ్రయం కోల్పోతున్నారు. ఆశ్రయం లేకపోతే పోని, కనీసం ఆకలి చల్లార్చుకునేందుకు కాసిని మంచినీళ్ళతో కడుపు నింపుకునేందుకు కూడా గాజా ప్రజలు నోచుకోవడం లేదు. అయితే మంచికో చెడుకో అగ్రరాజ్యం అమెరికా పాలస్తీనా ప్రజలకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఆకాశం నుంచి మానవతా సాయాన్ని జారవిడ్చడం కోసం అత్యాధునిక విమానాలను ఎంగేజ్ చేసింది. అదే చివరి పరిష్కారంగా అమెరికా భావించింది. అటు ఇజ్రాయెల్ చేసే ప్రతి క్రియను సపోర్ట్ చేస్తూనే పాలస్తీనా ప్రజలపై సానుభూతి చూపించే ప్రయత్నం చేసింది. గాజాకు తూర్పున సుమారు 1600 కిలోమీటర్ల దూరంలో అమెరికా మిలిటరీ రవాణా విమానాల్లో పెద్ద మొత్తంలో సహాయ సామాగ్రి నింపే పని నిర్విరామంగా జరుగుతుంది. ప్రతి విమానంలోని సిబ్బంది ఓ 80 బాక్సులను తమకు కేటాయించిన విమానంలోని తీసుకువెళ్తున్నారు. ప్రతి బాక్సుకు పైన ఒక పారాషూట్ కట్టి ఉంది. అంటే ఎక్కడ వాటిని డ్రాప్ చేస్తారో అక్కడ పారాషూట్ సహాయంతో నెమ్మదిగా దిగిపోయి అన్నార్థులకు ఆహారం అందాలని వారి ఉద్దేశం. అయితే వారి ఉద్దేశ్యం మంచిదే, కానీ అందుకు చేసిన ప్రయత్నం వారికి విరుద్ధంగా పనిచేసింది. గాజా ప్రజలకు ఆహారం అందించడం కోసం జరుగుతున్న ఒక క్లిష్టమైన ఆపరేషన్ దీన్ని గురించి చెప్పుకోవచ్చు. రాయల్ ఎయిర్ ఫోర్స్ తన 2 విమానాలతో ఈ వారంలోనే ఈ తరహా సహాయ కార్యక్రమాలను అందించింది. ఈ ఆపరేషన్ లో ఫ్రాన్స్, జర్మనీ, జోర్డాన్, ఈజిప్ట్, యుఏఈ కూడా పాల్గొన్నాయి. అమెరికా బలగాలు పంపిస్తున్న వాటిలో ఇది 18వ మిషన్ గా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 40,000 ఆహారపు పొట్లాలను యుద్ధ పీడిత గాజా ప్రాంతంలో వదలడానికి దోహా నుంచి 6 గంటల పాటు విమానాలు ప్రయాణించాయి. అయితే ఆకలితో చచ్చిపోతున్న గాజా శరణార్థులకు మనం ముందు చెప్పుకున్నట్లు ఇది నిప్పుల కుంపటిపై చల్లని కొద్దిపాటి చినుకులు మాత్రమేనంటున్నారు విశ్లేషకులు. నిజానికి గాజా నుంచి అమెరికా స్థావరం దాకా ఉన్న దూరం కారణంగా ఇది ఇప్పటి వరకు అందిస్తున్న అత్యంత ఖరీదైన సహాయంగా చూస్తున్నారు. పైగా ఈ ఆపరేషన్ నిర్వహించడంలో అనేక సమస్యలున్నాయి. అనుకోని విధంగా ఈ విమానాలపై ఏ రకంగా ప్రమాదం జరిగినా దాన్ని అదుపు చేయడం కూడా కష్టమే. ఈ వారం ప్రారంభంలో సముద్రంలో పడిపోయిన ఆహారపు పొట్లాలను తీసుకోవడం కోసం వెళ్లి 12 మంది గాజా వాసులు నీళ్లలో మునిగి చనిపోయారు. మరొక చోట ఈ ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగి 6 మృతి చెందారని వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై అమెరికా కమాండర్లను ప్రశ్నించగా, మాకు ఈ విషయాలన్నీ తెలుసు, అందుకే ప్రాణ నష్టం లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని సమాధానం ఇచ్చారు. గాజా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు వణికించే చలి, మరోవైపు కుప్పకూలిపోయిన ఆవాసాల కారణంగా నిరాశ్రయులైన ప్రజలు. వారిని రక్షించేందుకు అక్షరాల మేం చేయగలిగిందంతా చేస్తున్నామని అంటుంది అమెరికా. వారికి సహాయం అందించేందుకు పారాషూట్ నెమ్మదిగా దిగేలా చూస్తున్నాం. దీనివల్ల గాజా ప్రజలు వాటిని గుర్తించేందుకు ఎక్కువ సమయం ఇస్తున్నాం అంటూ అమెరికా కమాండర్లు చెప్తున్నారు. ఎక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉందో అలాంటి డ్రాప్ జోన్లలో జనం లేకుండా క్లియర్ చేసే వ్యవస్థ కూడా మా దగ్గర ఉంది. అందువల్ల ఎక్కువ మంది జనం గుమిగూడిన ప్రాంతంలో ఈ ఆహారపు పొట్లాలు వదిలివేయడం లేదన్నారు. గాజా తీరం వెంబడి సురక్షితమైన ఓపెన్ స్పేస్లలో సహాయ సామాగ్రిని దింపాలనే లక్ష్యంతో సిబ్బంది మార్గాన్ని జాగ్రత్తగా మ్యాప్ చేశామని వారు చెబుతున్నారు. ఒకవేళ పారాషూట్ పని చేయకపోతే ఈ బాక్సులు ఇళ్ల మీద, మనుషుల మీద పడకుండా నీటిలో పడేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అయితే అది అంత తేలికమైన విషయం కాదు. ప్రాణాలు కాపాడే ఆహార పదార్థాలు ఒక దశలో ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది. ఆకలితో అలమటిస్తున్న జనం పైనుంచి రాలిపడుతున్న ఆహార పొట్లాల కోసం వేలం వెర్రిగా పరుగులు తీస్తున్నారు. భారీ సైజుల్లో ఉండే మిలిటరీ కార్గో విమానం చేసే శబ్దం 10 కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో జనం ఆహారం కోసం గుమిగూడి ఎగబడుతున్నారు. సముద్రంలో పడ్డ దాన్ని కైవసం చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఇంట్లో వారి భార్య పిల్లలు రోజుల తరబడి ఏమీ తినలేని పరిస్థితి వారు అనుభవిస్తున్నారు. ఒక రకంగా ఎవరి స్వార్థం కోసం గాజా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఆకలి నిస్పృహలతో ఉన్న గాజా ప్రజలు సహాయ సామాగ్రి కోసం ప్రాణాలకు తెగించడానికి కూడా వెనుకాడటం లేదు. వారు ఎంత కష్టపడినా సరే చాలా మంది ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చిన సందర్భాలు కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి రాలిపడుతున్న ఆహారాన్ని తమ సంతానానికి అందించేందుకు వారు ప్రాణాలకు సైతం లెక్క చేయడం లేదు.
అయితే పైనుంచి రాలిపడే ఆహార పదార్థాలు పారాషూట్లు తెరుచుకోకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. అలా రాలిపడుతున్న ఆహార పదార్థాల వల్ల ప్రాణ నష్టం పెరిగిపోతుండడంతో ఈ విధానం సరైంది కాదని, ఆకలితో ఉన్న ప్రజలకు ఇది మరో ప్రమాదమని, కాబట్టి వాటిని జారవిడవడం ఆపేయాలని హమాస్ ఉగ్ర సంస్థ డిమాండ్ చేసింది. భూమి మీదకు చేరిన సహాయ సామాగ్రిని పంపిణీ చేసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. పారాషూట్ల ద్వారా కింద పడుతున్న సాయం ఆ ప్రాంతంలోని వేల మంది పౌరులకు కనిపిస్తుంది. కానీ వారిలో కేవలం 10 నుంచి 20 మందికి మాత్రమే అవి దక్కనున్నాయి. మిగిలిన వారు ఒంటి చేతితో వెనకదిరుగుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఆకాశం నుంచి సాయం జారి విడిచే పద్ధతి గాజా ఉత్తర ప్రాంతానికి అంత అనువైనదిగా ఉండదు. భూమార్గంలో లేదా జల మార్గంలో వచ్చి సాయం చేయడం ఉత్తమం. అంతేకాని ఈ ఎయిర్ డ్రాప్ విధానం ఇక్కడి జనం అవసరాలకు తీర్చడం లేదు. గాజాలోని అల్ షిఫా ఆసుపత్రి సమీపంలో పడిన బాక్సుల ద్వారా సాయం పొందలేకపోతుండడం స్పష్టంగా కనిపించింది. మొదట ఈ బాక్సులు వేగంగా కిందకి సాగడం కనిపించింది. తర్వాత పారాషూట్లు తెరుచుకోవడంతో అవి సముద్రం మీద ఎగురుతూ కనిపించాయి. 2 బాక్సులు మాత్రం పారాషూట్లు తెరుచుకోకపోవడంతో సముద్రంలో పడిపోయాయి. నిజంగా గాజా ప్రజలు ఆకలి తీర్చడానికి ఇదే సరైన మార్గమా అంటే కాదని అంటున్నారు నిపుణులు. గాజా నగరంలో శిథిలాలుగా మారిన అపార్ట్మెంట్లలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న 20 లక్షల మందికి పైగా ప్రజలున్నారు. కానీ కేవలం 10,000 మందికి మాత్రమే అమెరికా ఎయిర్ ఫోర్స్ భోజనం అందించగలుగుతుంది. మిగతా 90% మంది ఆకలి తీర్చేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం నిజంగా ఓ నరకం. పిల్లలు ఆకలితో చనిపోవడం ఎవరూ కోరుకోరు. కానీ గాజాలో కేవలం ఓ 2 దేశాల మధ్య పట్టింపుల కారణంగా రేపటి తరం కాలగర్భంలో కలిసిపోతుంది. అటు ఇజ్రాయెల్ కు మద్దతు పలుకుతున్న అమెరికా ఇప్పుడు పాలస్తీనాకు ఆహారం అందించాలనుకుంటుంది. కానీ ఇది కేవలం ఒక బకెట్లో నీటి చుక్కలా కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. తమ కోసం ఆహారాన్ని తీసుకొచ్చే విమానాల కోసం గాజాలోని ఉత్తర భూభాగంలో కొందరు ప్రజలు రోజుల తరబడి ఆకాశంలోకి చూస్తుండడం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు.